వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. మాట తప్పని మడమ తిప్పని ఆ మహానేత ఇమేజ్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కు అసలైన బూస్టర్ డోస్. హైదరాబాద్ మెట్రో పిల్లర్ల సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన ఒకే ఒక్క వ్యూహాత్మక అడుగు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. హైదరాబాద్ మహానగరం సాక్షిగా ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మెట్రో పిల్లర్ల నిండా గాంధీ భవన్ ముంగిట మంత్రుల పేషియలలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కటౌట్సే దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తన సంక్షేమ పాలనతో సువర్ణ అక్షరాలతో లిఖించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఘన నివాళి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని చేతుల్లోకి తీసుకుని కూడా ఆరోగ్యశ్రీతో పేదవాడి ప్రాణాలు నిలిపి ఫీజు రియంబర్స్మెంట్ తో పేద పిల్లల చదువుకి బంగారు బాటలు వేసి దేశంలోనే తొలిసారిగా ఉచిత విద్యుత్ ఫైల్ పై మొదటి సంతకం చేసిన ఆ రాజన్న మార్కు సంక్షేమ వారసత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఓన్ చేసుకుంటోంది? సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ వైపు నడిపించిన ఆ ఏకైక సీఎం స్ఫూర్తితో నేడు తెలంగాణలో అందుతున్న గ్యారంటీలకు పునాది ఎలా పడింది? వైఎస్ఆర్ ఇమేజ్ను ఓన్ చేసుకోవడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన ఆ సూపర్ స్కెచ్ ఏంటి? కాంగ్రెస్ శ్రేణులను వైఎస్ఆర్ అభిమానులను ఏకతాటిపైకి తెస్తూ రేవంత్ రెడ్డి సొంతం చేసుకుంటున్న భారీ పొలిటికల్ మైలేజ్ వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటో అనేది వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో వైఎస్ఆర్ అభిమానులను కాంగ్రెస్ శ్రేణులను ఏకతాటిపైకి తేవడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ వారసత్వాన్ని చాటి చెబుతోందని భావించాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ అనగానే గుర్తొచ్చేది ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలే. నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న గ్యారంటీలకు ఆనాటి వైఎస్ఆర్ పాలనే పునాదిగా చెప్పుకోవచ్చు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 108, 104 పథకాలతో కార్పొరేట్ వైద్యం పేదవాడి ఇంటి ముంగిట తెచ్చిన ఘనత వైఎస్ఆర్దే. గుండె జబ్బు వచ్చినా, క్యాన్సర్ వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా ప్రాణాలు పోసిన సంజీవని ఆరోగ్యశ్రీ, ఆపదలో ఉన్న వారికి 108, 104 అంబులెన్స్ సేవలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెను విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని చెప్పాలి. పేద విద్యార్థులు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలనే కలలను నిజం చేస్తూ 100 కోట్ల ఫీజులను ప్రభుత్వమే భరించి చదువు చెప్పిన గొప్ప మనసు ఆయనది. అలాంటి రాజన్న పేదల కుటుంబాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ పథకాలను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైలు పైన చేసి రైతు బాంధవుడిగా నిలిచారు. వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసి అన్నదాతను ఆదుకున్నారు. జలయజ్ఞం, ఇందిరమ్మ ఇల్లు పథకాలతో కరువు నేలను సస్యశ్యామలం చేసేందుకు లక్షల కోట్లతో జలయజ్ఞం ప్రాజెక్టులు చేపట్టారు. నిలువ నీడలేని పేదలకు లక్షలాది ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాలను కొనసాగిస్తుందంటే రాజన్న మార్కు చూపించే ప్రయత్నం చేస్తుంది. డ్వాక్రా మహిళలకు పావల వడ్డీతో పాటు మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ పావల వడ్డీకే రుణాలు అందించి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని చేకూర్చారు. ఆ పథకం ఇప్పటికే కొనసాగుతుంది. వైఎస్ఆర్ కేవలం సంక్షేమ పథకాలకి రారాజు మాత్రమే కాదు, అద్భుతమైన ఆర్థిక నిపుణుడు కూడా. ఒకవైపు ఉచితాలు ఇస్తూనే మరోవైపు అప్పుల్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సంపన్న రాష్ట్రంగా మార్చారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ వైపు నడిపించిన ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. నేడు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఎస్ఆర్ స్ఫూర్తితో ప్రజాపాలన అందిస్తోంది. వైఎస్ఆర్ ను గౌరవించడం ద్వారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటు పాలనలోనూ ఇటు రాజకీయాల్లోనూ భారీ మైలేజ్ ను సొంతం చేసుకుంటున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ లో ఎందరు సీనియర్లు ఉన్న వైఎస్ ఆశయాలు, ఆయన అభిమానులను రేవంత్ రెడ్డి సొంతం చేసుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.